ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ప్రియమైనవారలారా, అల్పులు, ఇలా ఎవరైతే అల్పులుగా జీవిస్తున్నారో అంటే ఆహారం లేక, దాహము కలిగి, నీరు లేక, వస్త్రము లేక, సరైన నివాసాలు లేక, మరి భూమి మీద ఎంతోమంది రోగులుగా, దిగంబరులుగా, ప్రియమైనవారలారా, మరి ఎంతో పేదలుగా, అడుక్కునేవారుగా ఎంతోమంది జీవిస్తూ ఉంటారు పరదేశులుగా. మరి అటువంటి వారికి సహాయము చేసే మనసు కొందరికి ఉంటుందండి. అటువంటి మనసు ఎంతో దాతృత్వమైన, ధారాళము కలిగిన మనస్సు అండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా గొప్ప మనస్సు అండి. దేవుడు చెప్తున్నాడు, అటువంటి వారికి సహాయము చేస్తే దేవునికి చేసినట్లే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కావున బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్యములు పేదవారి గురించి రాయబడ్డాయి. దీనులను గుమ్మమునొద్ద బాధపరచవద్దు అని. పేదలకి సహాయము చేయవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్నట్లుగా. కావున అటువంటి గొప్ప మనస్సుని, అంటే అల్పులైన వారికి సహాయము చేయుట ఎంతో ఎంతో ప్రాముఖ్యమండి. ప్రియమైనవారలారా, అలా చేస్తే ఖచ్చితముగా ప్రియమైనవారలారా దేవునికి చేసినట్లేనండి. కావున మరి ఆ అల్పులైన వారికి సహాయం చేయటానికి ఆసక్తి ఉండాలి, చేసే మనస్సు ఉండాలండి. కావున ప్రతి ఒక్కరు కూడా వారికి సహాయం చేయటం వలన దేవుని ఎడల మనకంటూ ఒక బహుమానం అనేది దాచి ఉంటుందండి. ఖచ్చితముగా ఆయన మనకు దయచేసిన సమయము, ప్రేమ, మరి ఇటువంటి వనరులు దేవుడు మనకిచ్చాడు. అవన్నీ కూడా మరి వారి పట్ల ఖర్చు చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నదండి. దాతృత్వం అనేది ఎవరో డబ్బు కలిగిన వారికి మాత్రమే సంబంధించింది కాదండి, ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిందే. కావున గనులే అల్పులకి సహాయం చేయగలరు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సహాయము చేయాలి అనే గొప్ప మనసు కలిగిన వారందరూ కూడా ఇతరులను ఎంతగానో ప్రేమైనవారలారా వారికి సహాయం చేసి సంతోషపెట్టగలరు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.